ఉద్యమ మిత్రులకు తోటి అనుచరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జోహార్లో తెలంగాణ అమరవీరులకు. ఉద్యమకారుల ఐక్యత. ఐక్యత. విద్యార్థి అమరవీరులకు. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. జై ఉద్యమకారుల. జై ఉద్యమకారుల. జై ఉద్యమకారుల. జోహార్ మల్లేష్ నేత. జోహార్ జోహార్. జోహార్ మల్లేష్ నేత. జోహార్ జోహార్. జై తెలంగాణ. జై తెలంగాణ. అమరవీరులకు జోహార్ జోహార్. జోహార్లు తెలంగాణ అమరవీరులకు. జోహార్ జోహార్. సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను. ముందుగా మనదేశ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్న పాదయాత్ర బృందానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సైత్యం లెక్క చేయకుండా, వారి ప్రాణాలను సైత్యం లెక్క చేయకుండా ఈరోజు ఖరీదాల కొత్తగూడెం గ్రామంలో మనదేశ తెలుగుదేశ పోరాట జమిలి పోరాట యోధుడు మారోజు వీరన్న వర్ధంతి రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం చాలా శుభపరిణామం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు మారోజు వీరన్న సామాజిక తెలంగాణ కోసం, అనేక మంది ప్రజల కోసం, కులరైత్య పోరాటం కోసం అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర కాంప్రేడు మారోజు వీరన్నకున్నది. అక్కడి నుండి ఈరోజు ఈ మనదేశ ఉద్యమకారులు పాదయాత్ర చేయడం చాలా సంతోషమైన విషయమే. కానీ ఒకటి మాత్రం బాధాకరమైన విషయం, ఆనాడు తెలంగాణ కోసం, తెలంగాణ మాకు కావాలని అనేక మంది తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలను పండంగా పెట్టి ఈ తెలంగాణ సాధిస్తే ఈరోజు ఎవరు అనుమతిస్తున్నారా అంటే కుటుంబ సభ్యులు మాత్రమే అనుమతిస్తున్నారని ఇది స్పష్టంగా అందరికి కొట్టొచ్చినట్టు అవపడుతుంది. ఒక్కడి మాత్రం చెప్పదలుచుకున్న, తిరుమలగిరి సెంటర్లో తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం త్యాగం చేసినటువంటి మిత్రుడు కృష్ణారెడ్డి గారు మన పక్కమటే ఉన్నారు. ఆ కృష్ణారెడ్డి గారి త్యాగం ఉత్తకపోదు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు మేము మాది తెలంగాణ పార్టీ అని చెప్పుకునే వారికి సిగ్గు ఏమైనా ఉండాలి. ఇక్కడ తల్లి తెలంగాణ బొమ్మ పెడితే చేతులు నింపొట్ట కనీసం సాగు చేసే దిక్కు లేదు. కానీ తెలంగాణ పేరు చెప్పుకొని ఇక్కడ బతుకా ఉండదు. కొంతమంది నాయకులని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. మీకేం మాత్రం సిగ్గు లబ్ధ శరం ఉంటే తక్షణమే తెలంగాణ తల్లి బొమ్మ ఏర్పాటు చేయండి. ఆ సత్తా లేదా, మీ కుటుంబాలు మీరు బాగు చేసుకోవడమే తప్ప ఈ ఉద్యమకారుల కుటుంబాల వైపు చూసేందుకు మీ శక్తి సరిపోవడం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఏర్పడింది, ఆ ప్రభుత్వం ఉద్యమకారుల మోసం చేసింది. ఈ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తారని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో 16 వాగ్దానాలు చేసిండు ఈరోజు ముఖ్యమంత్రి గారు. నేను చెప్పదలుచుకున్నా ఈరోజు ముఖ్యమంత్రికి, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి తెలంగాణ మనదేశ ఉద్యమకారులు అనేక మంది, ఇప్పుడు మిత్రుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, ఆ రోజు తిందామంటే తిండి లేదు, తాగడానికి నీరు లేవు, ఇళ్ళంగా బయటికి వెళ్ళొచ్చి తెలంగాణ కోసం అనేక విధాల పోరాటాలు చేసిన వీళ్ళు ఈరోజు మాకు న్యాయం చేయమని చెప్పి రోడెక్కిండ్రు. కనీసం వీళ్ళ న్యాయమైన డిమాండ్లను, వీళ్ళ న్యాయమైన కోరికలను పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ పాదయాత్ర బృందానికి ఇక్కడ తిరుమలగిరి నుండి స్టార్ట్ అయిన కాంచెల్లి చివరి వరకు మా అండదండలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుస్తూ, అదేవిధంగా మీ పాదయాత్ర బృందంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.